హలో అండి. వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను మీషో నుంచి కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. వాటితో ఇలా మా పాపకి డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఇప్పుడు ఇవి మీకు చూపిస్తాను చూడండి. ముందుగా వచ్చేసి ఈ హెయిర్ బో చూడండి. డ్రెస్కు కుట్టంగా మిగిలిన క్లాత్ అయితే ఈ విధంగా తయారు చేశాను, మ్యాచింగ్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ మీషోలో 5 మీటర్ వచ్చి మనకి 190 రూపీస్ అయితే పడింది. ఈ ఫ్యాబ్రిక్తో ఈ విధంగా డ్రెస్ అయితే మా పాపకి కుట్టాను. క్లాత్ అయితే షైనింగ్ అయితే చాలా బాగుంది. 8 ఇయర్స్ పాపకి 5 మీటర్ మొత్తం పెట్టి ఈ విధంగా అయితే ఫ్రాక్ అయితే కుట్టాను. ఫ్రంట్ అయితే ఇలా లేస్ కూడా పెట్టాను. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టి పైన పఫ్ అయితే ఇచ్చాను. టోటల్గా ఈ విధంగా అయితే వచ్చింది ఈ ఫ్రాక్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ గురించి అయితే చెప్తాను. ఇది 2.5 మీటర్ వచ్చి 190 రూపీస్ అయితే పడింది. మా పాపకి పెప్లం టాప్ కుట్టాను. ఆ తర్వాత మిగిలిన క్లాత్తో ఈ విధంగా మా బాబుకి అయితే కుర్తా ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. తర్వాత లంగా వచ్చి ఇది ఆఫ్ వైట్ కలర్లో అయితే తీసుకున్నాను. ఇది 3.5 మీటర్ తీసుకున్నాను. ఇది మనకి 312 రూపాయలు అయితే పడింది. దీనిలో 2.5, 3.5, 3 మీటర్ అలా కూడా ఉన్నాయి. ఇక బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే ఇలా ట్రెండింగ్ నెక్ అయితే పెట్టాను. బ్యాక్ స్మాల్ హోల్ పెట్టి ఈ విధంగా అయితే కుట్టాను. ఇంకా లంగా వచ్చి ఇది స్లీవ్లెస్ గౌన్గా కూడా వేసుకోవచ్చు. కింద వచ్చి ఇలా స్కాలప్ అయితే ఇచ్చాను. ఈ డ్రెస్ 2 in 1గా వేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. మా పాపకి 5 days బేబీ నుంచి అయితే నేను కుట్టిన డ్రెస్సులో వేస్తున్నాను. కానీ మా బాబుకి ఇప్పటి వరకు నేను కుట్టినవి వేయలేదు. ఈసారి నేను కుట్టి వేద్దామని నాకు ఎందుకో అనిపించింది. అందుకే ఈ విధంగా మా బాబు కోసం అయితే కుర్తా అయితే కుట్టాను. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఫస్ట్ హెయిర్ బో దగ్గర నుంచి అన్ని డ్రెస్ల యొక్క కటింగ్ స్టిచ్చింగ్స్ అయితే యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టాను. ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇది డోలా సిల్క్ చీర అయితే తీసుకున్నాను మీషోలో. ఈ చీర వచ్చేసి బిలో 500 అయితే పడింది. శారీ టోటల్గా అయితే ఈ విధంగా లెహంగా పెట్టాను. అందులో వచ్చిన బ్లౌజ్ పీస్లో అయితే ఈ విధంగా నేను కంప్యూటర్ వర్క్ అయితే వేశాను. మన చేతిలో పని కాబట్టి అందుకే వర్క్ అయితే వేశాను. ఇంకో విషయం చెప్పనా, నా దగ్గర కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా ఉంది. నేను ఇప్పటి వరకు మీకు ఎవరికి చెప్పలేదు. మన ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత మిగిలిన క్లాత్ అయితే నేను ఈ విధంగా ఈ లెహంగాకి చున్నీ కూడా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేశాను. ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా ఇంతవరకు అయితే బాగుంది. ఇప్పటి నుంచి చూడండి. నేను ఈ డ్రెస్లు చూపించొద్దు అనుకున్నాను, కానీ లాస్ట్ నా కలెక్షన్లో వీడియోలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. ఆమె తప్పుగా ఏం పెట్టలేదు, ఆమె డౌట్ వచ్చింది పెట్టింది. ఆఫ్టర్ వాష్ తర్వాత ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయని పెట్టింది. నేను తీసుకున్న వరకు అయితే ఇప్పటి వరకు నాకు ఏది తప్పుగా కాలేదండి. ఇది ఒక్కటి కొంచెం మిస్టేక్ వచ్చిందేమో తెలియదు. అందుకే నేను ఈ డ్రెస్లో యొక్క వీడియోస్ అయితే పెట్టాలనుకోలేదు. ఇది వచ్చేసి పింక్ కలర్ది. మా పాపకి పెప్లం టాపు ఇలా ప్లాజో ప్యాంట్ కుట్టాను వేశాను. అది కలర్ కూడా పోయింది. సెకండ్ వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టాను, కానీ ఇదైతే వేయలేదు. నాకు వేయాలనిపించలేదు. ఫస్ట్ది కలర్ పోయింది కదా అని ఇది కూడా నాకు వేయాలనిపించలేదు. ఇక థర్డ్ వచ్చేసి అసలు కుట్టనే లేదు. నేను ఇంకా ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేయకూడదు అనుకున్నాను. కాకపోతే అన్నీ పాజిటివే కాదు నెగిటివ్ కూడా చెప్పాలి కదా అని నేను మళ్ళీ పెడుతున్నాను. ఈ లాస్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. ఏదైతే నేను ఇంకా కుట్టలేదు, నాకు కుట్టాలని అనిపించలేదు. ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నప్పుడు రివ్యూ ఇచ్చాను బాగున్నాయని, తర్వాత నాకు పెట్టాలనిపించలేదు. ఈ 3 అయితే వదిలేయండి. నేను ఫస్ట్ చూపించిన ఫ్యాబ్రిక్స్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకోండి. వాటి యొక్క కటింగ్ స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను కుట్టిన డ్రెస్ కలెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.